ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది అల్పపీడనం. బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకింది వాయుగుండం. కోస్తా జిల్లాలో వచ్చే వారం రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తర కోస్తా తీరంలోని పోర్టుల్లో కొనసాగుతోంది 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. ఇక దక్షిణ కోస్తా తీరంలో కొనసాగుతోంది 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. ఆటుపోట్లకి అటు తీర ప్రాంతమంతా అదిరిపోతోంది. తుఫాన్ కారణంగా పలు ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మాయపట్నం గ్రామంలో ఇళ్లు సముద్రంలో కలిసిపోతుండటంతో మత్స్యకారులు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. దీంతో అక్కడి జనం అవస్థలు ఎదుర్కొంటున్నారు. సముద్ర కోత నివారణకి రక్షణ గట్టు నిర్మాణం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వారిని తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాకు ఇల్లు లేదు, పొల్లు లేదు, స్థలం లేదు, తాడు లేదు, ఏమీ లేదు. చాలా తాడు లేకుండా బతకలేస్తున్నాం. మాకు ఏమన్నా సాయం చేస్తే చెయ్యండి. చిన్న బిడ్డలు పెట్టుకున్నాం. అంజలు ఆరోజు మాకు ఏది తీసుకున్నది కూడా దారి లేదు. పాపకు భర్త లేడు, వాళ్ళ పిల్లలకు భర్త లేడు, నాకు భర్త లేడు. మాకు మగవాళ్ళు సాయం లేదు. మేము వెళ్ళేసి ఇల్లు అక్కడ పోయి ఉన్నాం. మీరు సాయం చేస్తారని మిమ్మల్ని కోరి అడుగుతున్నాం. గొట్టి అతడైన కళ్యాణ్ గారు అంటున్నాడు, తప్పు లేదు. ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు ఈ సొందరు పక్కన ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు, మమ్మల్ని సల్లార్చిన వాళ్ళు లేరు. మా పరిస్థితి ఏంటి, మా బాధలు ఏంటి? ఆ అన్నగారు ఉన్నాడు కాబట్టి, ఆ కళ్యాణ్ అన్నగారు ఉన్నాడు కాబట్టి ఆ అన్నగారితో చెప్పుకోవాలని మా బాధలు మీకు అందిస్తున్నాం. సార్ 12 సంవత్సరాల కిందట గొట్టి వేశారు సార్. వేసిన మాట అయితే నిజం సార్. అయితే ఆ గొట్టు అలా వెళ్తూ 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 ముందరకు వెళ్తూ 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 అలా పోయింది సార్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు సార్. అంటే ఆయన ఎలక్షన్లోకి రాకముందుపే చెప్పారు, ఇలాగ నేను గెలిస్తే గనక ప్రతి ఒక్కరి అంటే గొట్టు వేస్తానని చెప్పారు. సో ఇప్పుడు మాకు ఈ గొట్టు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.